నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో అదుపులోకి వచ్చిన పరిస్థితులు. కాఠ్మండూ సహా పలు నగరాల్లో నిర్బంధ ఉత్తర్వులతో పాటు కర్ఫ్యూ. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98 ఎకరాల రక్షణ శాఖ భూములివ్వాలని నివేదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ మొదటి వారంలో ఉండొచ్చన్న కేటీఆర్. అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలన్న నిర్దేశం. భారత్తో మళ్లీ చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించడాన్ని స్వాగతించిన మోదీ, ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు త్వరలోనే ఫలిస్తాయని విశ్వాసం. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు తీవ్రతరం. రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది. నిరసనల ముసుగులో హింసను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఆంక్షలు, ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. కాఠ్మండూ సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. నేపాల్ రాజకీయ సంక్షోభంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం, ఆ తర్వాత జన్జడ్ ఉద్యమంతో అగ్నిగుండంగా మారిన నేపాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. హింసాత్మక ఘటనలు మరింత ఉధృతం కాకుండా సైన్యం ఆంక్షలు విధించింది. నేపాల్ రాజధాని కాఠ్మండూ సహా పలు నగరాల్లో సాయంత్రం వరకు నిర్బంధ ఉత్తర్వులు విధించడంతో పాటు గురువారం ఉదయం వరకు కర్ఫ్యూను పొడిగించారు. కాఠ్మండూలో 2 రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో వందలాది వాహనాలు, ఎన్నో భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. నేపాల్ ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు భద్రతా వ్యవహారాల బాధ్యతలను సైన్యం చేపట్టింది. కాఠ్మండూ, లలిత్పూర్, భక్తపూర్ నగరాలు సహా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. జన్జడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని అల్లరి మూకలు పౌరులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీలు, విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనల నివారణకు భారీగా బలగాలను మోహరించినట్టు తెలిపింది. దోపిడీ ఘటనల్లో ఇప్పటికే 27 మందిని అరెస్టు చేసినట్టు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని నేపాల్ సైన్యం ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తులు లేదా ఆస్తులపై దాడులకు పాల్పడితే నేరపూరిత చర్యగా పరిగణిస్తామని ఆర్మీ హెచ్చరించింది. అందుకు అనుగుణంగానే చర్యలు ఉంటాయని పేర్కొంది. ఆందోళనల సమయంలో దోచుకున్న ఆయుధాలను, బుల్లెట్లను సమీపంలోని భద్రతా దళాలకు అప్పగించాలని ఆందోళనకారులకు సూచించింది. ఈ సమయంలో ఇతరులు ఎవరూ కూడా సైనిక దుస్తులు ధరించవద్దని నేపాల్ సైన్యం స్పష్టం చేసింది. ఘర్షణల కారణంగా నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు కీలక సూచన చేసింది. రక్షణ లేదా ఇతర సహాయం కోసం సమీపంలోని భద్రతా పోస్ట్ను లేదా సిబ్బందిని సంప్రదించాలని పేర్కొంది. కాఠ్మండూలో ఘర్షణల వేళ వివిధ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పారిపోయినట్లు సమాచారం. ఈ అల్లర్లలో బాల నేరస్తులు 5 చనిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ బజార్ జైలు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో తప్పించుకునేందుకు యత్నించిన ఖైదీలను సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ బజార్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నేపాల్ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పిన ఆయన అల్లర్లలో ప్రాణనష్టం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. నేపాల్ అల్లర్లపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని గుటెరస్ కోరారు. మరోవైపు నేపాల్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దులను మూసివేయడంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేసింది. రాత్రి వేళలో గస్తీ పెంచింది.
సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన 5 ఖైదీలను సైన్యం అదుపులోకి తీసుకుంది. సరిహద్దు జిల్లాల్లో మార్కెట్లు మూసివేశారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో 200 ట్రక్కులు నిలిచిపోయాయి. కాఠ్మండూకు వెళ్లాల్సిన విమానాలను యూపీలోని విమానాశ్రయాలకు మళ్లించారు. నేపాల్ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ బాధ్యతల్ని 3 అధికారుల బృందానికి అప్పగించింది. నేపాల్లో తెలంగాణ పౌరులు చిక్కుకున్నట్లు సమాచారం లేకున్నా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ పౌరుల భద్రత కోసం చర్యలు చేపట్టింది. పౌరులందరూ అధికారిక సలహాల్ని పాటించాలని, ధృవీకరించని సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది. హైదరాబాద్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన రేవంత్ రెడ్డి మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని వివరించారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇందుకోసం వెంటనే రక్షణ శాఖ భూములను కేటాయించాలని రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 14వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. రేపు కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్లో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యూసుఫ్గూడ, మధురానగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎర్రాగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో జోరు వర్షం కురిసింది. బహదూర్పుర, కిషన్ బాగ్, పురానాపూల్, జూపార్క్, నాంపల్లి, మలక్పేట, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్లో కుండపోత వర్షం కురిసింది. ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లోనూ ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడిన నగరవాసులకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోనూ జోరు వర్షం కురిసింది. బోధన్, రెంజల్, ఎడపల్లి గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పేరుకు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా పేరున్న రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిస్థితి అక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను చూస్తే మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. చిన్నపాటి వర్షాలకే
బడి ముందు ఉన్న గుంతల్లో నీరు నిలిచిపోతోంది. దీంతో అక్కడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక నాయకులు అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. గుంతలు పూడ్చేందుకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్రత్యామ్నాయంగా స్థానిక ప్రజాప్రతినిధులు మట్టిపోయించి చేతులు దులుపుకుంటున్నారు. పాఠశాల దుస్థితిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలో ఉండగా వర్షం పడితే అక్కడి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి అక్కడ నీళ్లు నిలవకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకల్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆచార్య కోదండరాం వంటి ప్రముఖులు చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ పోరాటంలో చూపిన ధైర్య సాహసాలను కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ వీరనారిగా మారి నేటి తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కోదండరాం కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించిన వేడుకల్లో ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. ములుగులో వారం క్రితం ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అందించారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మహేష్ మృతిని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విపక్షాలపై సీతక్క మండిపడ్డారు. చావును కూడా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా మంది చనిపోయిన కాడికి మేము పోయినాము. కానీ మా జోబులలో ఉంటే మేము ఇచ్చేది, లేకుంటే నలుగురు దగ్గర మా కార్యకర్తల దగ్గర అడుక్కొని మేము ఇచ్చినాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చేస్తున్న డ్రామాలు అందరూ చూస్తున్నారు. కేటీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిండు. వాళ్ళు కాళేశ్వరం మీద ఎట్లా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ డ్రామా చేసే దాంట్లో ములుగులో హైయెస్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఇలా డబ్బాలు పట్టుకొని వచ్చి మైదా మహేష్ పేరుతోటి వసూలు చేయడం అనేది బాధాకరము. సరే, వాళ్ళ కుటుంబానికి అది నచ్చిందా నచ్చలేదా వాళ్ళ ఇష్టము. కానీ ఈరోజు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది గవర్నమెంట్ నుంచి కూడా మేము దాదాపుగా 5 లక్షల వరకు మేము సాయం చేస్తున్నాం. దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉండే, ఇంకా ఇల్లు అని పెట్టిద్దాం అనుకుని ఇవన్నీ కూడా ఉన్నాక గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనేది ఏదైతే చేసిరో రాజకీయం కోసం, అది చాలా బాధాకరం. రాష్ట్రంలోని ప్రతిపక్షంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు. అన్ని విషయాల్లో చట్ట ప్రకారమే ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారణ సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు వెళతామని నల్గొండలో చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి అట్లా ఎలక్ట్రానిక్ బాండ్ వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆగుతుందా? మా జోక్యం లేదు. చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం. ఇతడి వారైనా సరే కాళేశ్వరంలో గానీ, ఈ కార్ రేసింగ్ లో గానీ, ధరణిలో గానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళా పేదల కార్యక్రమాలు చేయాలన్నది మా లక్ష్యం. నిర్మల్ జిల్లా బాసరలో 30 పడకల ఆసుపత్రికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 5,75 లక్షలతో అత్యాధునికంగా ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు జూపల్లి తెలిపారు. శంకుస్థాపన అనంతరం బాసర సరస్వతి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. బాసర పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు 5,75,00,000తోటి 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పునాది రాయి వేసేటు కార్యక్రమం జరగడం జరిగింది. రెండవది, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి బాసర సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటుగా బాసర దేవాలయ అభివృద్ధి కోసం ఒకటి, రెండవది పునాది రాయి, మూడవది ఈ మధ్యలో కురిచినటువంటి భారీ వర్షాల వల్ల పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అధికారులకు ఆదేశించి వాటిని ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపోకుండా ఉండే దానికోసం ఇక్కడ రావడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఒక్క ఓటు వేసినా అది పేదల ఇండ్లు కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఉప ఎన్నికలో సత్తా చాటాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో ఓటుకు 5,000 పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క మైనార్టీ మంత్రి, ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు గులగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. హైడ్రా పేరు మీద ఇవాళ మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు, ఆడికి మాత్రం పోదు హైడ్రా. రేమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్ కూడా పోతుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు. మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. గోపన్నతో ఎలా అయితే నడిచేవాళ్ళు అదే అండతో నాకు కూడా నడకలో నడిచి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆ ఆశయాలకు అండగా నిలబడి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని, అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. రాజకీయంగా సంచార జాతులు నిలదొక్కుకోవటం సహా ఉన్నత చదువులు చదవాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ విముక్త జాతుల దినోత్సవంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. భవిష్యత్తులో సంచార జాతులకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు పెరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు. సంచార జాతుల అభివృద్ధికి 400 కోట్ల నిధులు ప్రకటించామన్న పొన్నం ఇప్పటికే 100 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సంచార జాతులపై సర్వే జరుగుతుందని, దాని ఆధారంగా వాస్తవ పరిస్థితులు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వృత్తుల్లో అభివృద్ధి జరగాలని పొన్నం వివరించారు. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా క్యాబినెట్, పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో సహా అందరూ కూడా కామారెడ్డి డిక్లేర్ ఇచ్చిన తర్వాత ఇలా కులాలకు సంబంధించిన సర్వే జరిగింది. మా సోదరి అంటే 50 లక్షల మొత్తం ఉన్నది 3.5 కోట్ల. కాబట్టి మనం ఊరికే మన హక్కులు సంపాదించుకోవడానికి మెంబర్షిప్ సమాజాలే, ఎంతమంది ఉంటే అంతమందికి ఇతని ఆవాదించిన ఇచ్చే కానీ ఎవరితో వారికి లెక్కలు వచ్చినాయి. దాని ప్రకారంగా రిజర్వేషన్ రావాలి, భవిష్యత్తులో న్యాయం జరగాలని ఆలోచన ప్రణాళిక ముందుకు సాగుతారు. రైతుల యూరియా కష్టాలు కడతేరటం లేదు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, రైతులు వేదికల వద్ద అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. ఒక్క లారీ లోడైనా రాకపోతుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గిపోతుందని, పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపై దయ తలిచి యూరియా ఇప్పించాలని అన్నదాతలు దీనంగా వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల సొసైటీ ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. సుమారు కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిలబడ్డారు. 6 గంటల పాటు వరుసలో నిలబడితే కొందరికే యూరియా వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజాంపేట మండలం తలమండలో సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు చెప్పులు, రాళ్లు పెట్టారు.
సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి రైతు వేదిక ఎదుట యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. టోకెన్లు పంపిణీ సమయంలో కర్షకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసహనానికి గురైన కొందరు అన్నదాతలు రైతు వేదికలోకి చొరబడ్డంతో తోపులాట జరిగింది. ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి లైన్ కడుతుంటే ఇక్కడ మిర్దొడ్డి రైతు వేదిక దగ్గర టోకెన్ సిస్టమ్ అని పెట్టి ఇచ్చిన వాళ్ళకే ఇస్తుర్రు. వాళ్ళు ఏమి పట్టించుకుంటలేరు. యూరియా లారీలు మా మిర్దొడ్డి మండలంకి సరిపడా లారీలు రావడం లేదు. మాకు ఇప్పటికైనా చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లానే కొనసాగిస్తే మాకు రైతులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక 10 క్వింటాలు పండే పంట దగ్గర 2 క్వింటాలే పండే పంట పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని అధికారులు అందరికీ తగిన యూరియా బ్యాగులు అందించాలని కోరుకుంటున్నాం. మేము నిన్న సాయంత్రం 5:30 నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ కాడ లైన్ కట్టడం జరిగింది. వేల మంది అయ్యారు. ఈ యూరియాను ఒకరికొకరు దొబ్బలాడుకుంటే ఆ ఆడలకు కూడా ఇబ్బంది దెబ్బలని ఒకరికొకరు చేలెత్తుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా సరే రైతుల పక్షాన నుండి మాకు యూరియాను సరఫరా చేసి రైతుల బాధలు అర్థం చేసుకోవాలని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు రైతు వేదిక వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. పంటలకు యూరియా వేసే సమయం దాటిపోతుందని, ఇలాగైతే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు వాపోయారు. యూరియా లేక పంటలు ఎర్రబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు అర్ధరాత్రి నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా బస్తాలతో లారీలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ గోడు పట్టించుకుని సరిపడా యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. 4 రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒక్క లారీ లోడు అయినా వస్తుందా అని దీనంగా ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల సింగిల్ విండో కార్యాలయం వద్ద ఓ రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. యూరియా కోసం క్యూ లైన్లో ఉన్న రైతు రాయమల్లు సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ విషయాన్ని గుర్తించిన అన్నదాతలు అతన్ని స్పృహలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిమితంగా యూరియా కేటాయించడంతో రైతులంతా గత కొన్ని రోజులుగా క్యూ లైన్లో ఉంటూ ఎదురుచూస్తున్నారు. మనిషి ఏర్కున్నాడు లాగలా. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే బురద రాజకీయాలే ముఖ్యమన్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు రాష్ట్ర రైతాంగానికి పెనుశాపంగా మారిందన్న ఆయన పంట పొలాల్లో ఉండాల్సిన వారు యూరియా కోసం నానాపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ కర్షకులను నడిరోడ్డు మీదకు ఈడ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి యూరియా తెప్పించి సరఫరా చేయడంతో సర్కారుకి ముందస్తు ప్రణాళిక లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. 2 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తూ ఉండడం దారుణమని హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మాని అన్నదాతలకు అవసరమైన యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బీహార్లోని బక్సర్ భాగల్పూర్ కారిడార్లోని 4 లైన్ల మోకామా ముంగేర్ సెక్షన్ను 4,447 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు పచ్చ జెండా ఊపింది. 82.4 కిలోమీటర్ల మోకామా ముంగేర్ సెక్షన్ను హైబ్రిడ్ యానిటీ మోడ్లో నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భాగల్పూర్ను అనుసంధానించే ఈ విభాగం మోకామా, బరాహియా, లఖీసరాయ్, జమల్పూర్, ముంగేర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాలను గుండా వెళుతూ ఉందని వివరించారు. 3,169 కోట్ల వ్యయంతో భాగల్పూర్, డుమ్కా, రాంపూర్ హాట్ రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో మళ్లీ చర్చలకు సిద్దమని ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు త్వరలోనే ఫలిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి ఉన్న అపారమైన అవకాశాలకు ఈ చర్చలు బాటలు వేస్తాయన్నారు. భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని, సహజ భాగస్వాములని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ లో చేసిన పోస్టు ఇరు దేశాల మధ్య మరోసారి సానుకూల వాతావరణానికి బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్, అమెరికా విజయవంతంగా పూర్తి చేస్తాయని భావిస్తున్నట్లు ఆ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారని ట్రంప్ తన పోస్టులో వివరించారు. వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించేందుకు అమెరికా, భారత్ చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవని ఆశిస్తున్నట్లు ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే సానుకూలంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి అంచనాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్య సంబంధాల్లో అపరిమిత భాగస్వామ్యానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. మొదటి నుంచి భారత్, అమెరికాలు సన్నిహిత మిత్రదేశాలని, సహజ భాగస్వాములని తన పోస్టులో పేర్కొన్న మోదీ ఇరు దేశాలు వాణిజ్య చర్చలను త్వరలోనే పూర్తి చేయడం సహా ఒక అవగాహనకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారన్న ట్రంప్ ఆకాంక్షపై స్పందించిన మోదీ ఆ క్షణం కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్టు వివరించారు. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, అమెరికాల ఉన్నతి కోసం ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్న మోదీ అది ప్రపంచ దేశాలకు కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 27న భారత్ నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై 50% సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం తర్వాత తొలిసారి అగ్ర రాజ్యాధినేత ట్రంప్ ఇరు దేశాల చర్చలపై సానుకూల ప్రకటన చేయడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా మధ్య 6వ విడత చర్చలకు రంగం సిద్దమైంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారానికి భారత్, అమెరికాలు చర్చలు కొనసాగిస్తాయని చెప్పారు. త్వరలోనే భారత్, అమెరికా మధ్య 6వ విడత చర్చలు తిరిగి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఈసారి జరిగే చర్చలు ఫలవంతంగా ముగుస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు చివరిలో జరగాల్సిన 6వ విడత చర్చలు ట్రంప్ 50% సుంకాల ప్రకటనతో వాయిదా పడ్డాయి.